పెద్దమ్మ మరియు పులి. ఒకప్పుడు పచ్చని కొండల మధ్యలో ఉన్న చిన్న గ్రామంలో పెద్దమ్మగా ప్రాచుర్యం పొందిన ఓ వృద్ధ మహిళ నివసించేది. ఆమె పేరు పేదరాశి పెద్దమ్మ. ఆమె తెలివితేటలు, దయగుణం, ధైర్యానికి గ్రామస్తులందరూ చాలా గౌరవించేవారు. పెద్దమ్మ అడవి అంచున ఉన్న ఓ చిన్న కుటీరంలో ఉండేది. రోజు ఉదయం అడవిలోకి వెళ్ళి కట్టెలు, ఔషధ మొక్కలు తీసుకెళ్లి వాటిని ఊర్లో అమ్ముకుని జీవనోపాధి పొందేది. ఒకరోజు అడవిలోకి నడిచి వెళ్తుండగా పెద్దమ్మకు వింతగా అనిపించింది. పక్షుల గానము, ఆకుల చప్పుడు కూడా లేదు. ఏదో తప్పు జరుగుతున్నట్టు ఆమెకు అనిపించింది. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక పెద్ద పులి దారి మధ్య నిలబడింది. దాని కళ్ళలో ఆకలి కనిపించింది. ఓ పేదరాశి పెద్దమ్మ, పులి గర్జిస్తూ చెప్పింది. నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. నిన్ను తినడానికి సిద్ధంగా ఉన్నాను. పెద్దమ్మ భయపడినా శాంతంగా ఇలా అంది. ఓ మహాపులి, నీ దయకి కృతజ్ఞతలు. కానీ నా శరీరంలో మిగిలింది ఎముకలే. నేను ఇంటికి వెళ్ళి నా మొక్కలతో ఒక రుచికరమైన వంటకం తయారు చేస్తాను. మళ్ళీ వచ్చి నీకు ఇస్తాను. నా మాట మీద నమ్మకం పెట్టుకో. పులికి ఆమె ధైర్యం నచ్చింది. సరే అని అంది. కానీ నువ్వు మోసం చేస్తే నేను నిన్ను వెతికి మరీ తినేస్తాను అని అంది. పెద్దమ్మ తన ఇంటికి వచ్చేసరికి పక్కా యోచన చేసింది. పెద్ద కుండలో నీరు మరిగించి అందులో దుర్గంధాన్ని కలిగించే మొక్కల రసాన్ని కలిపింది. ఆ రసాన్ని తన శరీరానికి పూసుకుంది. తర్వాత రోజు అదే అడవిలో పులిని కలవడానికి వెళ్ళింది. చేతిలో మొక్కల రసాయనం ఉంది. ఓ పులిరాజా, నువ్వు రుచిగా భోజనం చేయాలని ఈ ప్రత్యేక వంటకాన్ని తీసుకొచ్చాను అని అంది. పులి ఒప్పుకుంది. పేదరాశి పెద్దమ్మ ఆ పులి ఒంటికి ఆ రసాయనాన్ని రాసింది. పులి ఆ వాసనను మింగలేక వెనక్కి తన్నుకుంటూ పోయింది. ఇది ఏం దుర్వాసన? ఈ ఔషధం నీ మాంసాన్ని మరింత నరముగా మారుస్తుంది. నువ్వు మరింత బలమైన వాడివి అవుతావు అని చెప్పింది. పులి అది నమ్మి తన శరీరానికి ఆ రసాయనాన్ని పూయించుకుంది. అయితే అది భయంకరమైన మంటగా మారింది. పులి కేకలతో పరుగులు తీసి నదిలోకి దూకింది. అదే సమయంలో పెద్దమ్మ ఇంటికి తిరిగి వచ్చి తలుపులు వేసుకుంది. ఆ రోజు తర్వాత పులి ఆమె వైపు చూడలేదు. ఊరంతా పెద్దమ్మ తెలివిని పొగిడింది. ఆమె అంతటా గౌరవించబడింది. కథ యొక్క నీతి: ధైర్యం, తెలివితేటలు కలిగి ఉంటే ఏదైనా క్లేశాన్ని అధిగమించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.